హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగుండారని ఆశిస్తూ ఇవాళ ఈ వీడియోలో మనం దివాళీ స్పెషల్ క్రిస్పీ మిక్స్చర్ని చూడబోతున్నామండి. ఈ క్రిస్పీ మిక్స్చర్ని ఇంట్లోనే టేస్టీగా క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూసిద్దామా. పోహా 1 కప్, లావు పోహా వస్తాయి కదండి అటుకులు, ఇవి పుట్నాల పప్పు అండి 1 కప్, ఫుల్ మకానా 1/2 కప్, కార్న్ఫ్లేక్స్ 1/2 కప్, బాదం కిస్మిస్ 1/2 కప్, సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా, రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగినట్టుగా, గార్లిక్ అంటే వెల్లుల్లి, క్యాషూ నట్స్, కరివేపాకు, పల్లీలు, సన్నగా తరుముకున్న డ్రై కోకోనట్, పసుపు. ఇవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేడి చేసుకుని అందులో ఈ పోహాని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలన్నీ ఇలా బాగా వేగాక వాటన్నిటిని ఒక బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఫుల్ మకానాని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పుట్నాల పప్పు అండి, పుట్నాల పప్పును కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ వేయించకూడదండి, తొందరగానే తీసేయాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాదాం, కిస్మిస్ వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా దంచుకున్న వెల్లుల్లిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి చిన్నగా తరుముకొని పెట్టుకున్నాం కదండి, ఆ ఎండు కొబ్బరిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో కాజుని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకులు ఆకులండి, వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, కరివేపాకు డీప్ ఫ్రై చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి మిక్స్ చేద్దామండి. కారం మీ రుచికి తగినంత, సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా,
కొంచెం పసుపు, వీటన్నిటిని ఈ మిశ్రమంలో కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక రెడీ అయింది కదండి. చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చూడడానికి. ఇదండి మరి మన దివాళీ స్పెషల్ టేస్టీ క్రిస్పీ మిక్స్చర్. ఇంట్లోనే ఇలా చక్కగా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి మీరు కూడా తప్పకుండా ఐటమ్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కమెంట్లో చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందండి మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.